అందరికీ నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క చిన్న ఆలోచనని మేము ముందు ఉంచాలనుకున్నాను. ఏంటిదంటే, నిన్నే 5 రాష్ట్రాల్లో ఎన్నికల యొక్క ఫలితాలని మనందరం చూసాం. దానిలో ముఖ్యంగా 2 రాష్ట్రాల మీద మనందరం చాలా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది, ఎక్కువ శాతం. ఒకటి పశ్చిమ బెంగాల్. అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల దృష్ట్యా కానీ ఏదైనా కానీ ముఖ్యంగా మన భారతదేశాన్ని కాపాడుకోవటానికి అక్కడ నిన్న భారతీయ జనతా పార్టీకి వచ్చిన రిజల్ట్ అందరూ కూడా హర్షించారు. మరి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్ కూడా ఒక్కసారిగా దేశం మొత్తం కూడా చాలా ఆశ్చర్యకరంగా చూసింది. ఏమనంటే, విజయ్ తలపతి యొక్క గెలుపు నిన్న అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఎన్నో అంచనాలు, ఎన్నో ఊహాగానాలు, ఎన్నో సర్వేలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల బెదిరింపులు, ఎన్నో రకాల సంధి చేసుకోవడానికి వాళ్ళ యొక్క చర్చలు అన్నీ కూడా జరుగుతుండగానే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాలి విజయ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. తను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని, తన ఎజెండాని అదే బలంగా పెట్టి ఒకటే మాట, ఒకటే బాణం అన్నట్టుగా ఒకటే జెండా, ఒకటే ఎజెండా. నన్ను నమ్మిన కార్యకర్తకి నేను ఎప్పుడూ కూడా బలంగానే నిలబడి ఉండాలి, వాళ్ళ కోసమే నేను పోరాటం చేయాలి అని చెప్పని చాలా స్పష్టమైన స్టేట్మెంట్తో ప్రజల్లోకి వెళ్ళటం. ఎవరు ఏమనుకున్నా అతని ఆలోచన, అతని యొక్క ఆచరణ అన్నీ కూడా నిన్న అక్కడ వచ్చినటువంటి ఫలితాన్ని ఒక పెద్ద ఉదాహరణగా తెలియజేసింది. అంటే సినిమా ఫేమ్తో ఎంతోమంది వస్తుంటారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి అనేది ఒక బలమైన 2 పార్టీల మధ్య తను పోటీ చేస్తూ మార్పు కావాలి అని చాలామంది అనుకుని పార్టీలు పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని నమ్మి కింద క్యాడర్ ఎప్పుడూ కూడా, కార్యకర్తలు ఎప్పుడూ కూడా కరెక్ట్గానే ఉన్నారండి. కానీ వాళ్ళ దగ్గర నుంచి కావాలనుకున్నటువంటి ఫలితం రాకపోవటానికి కారణం ఆ నాయకత్వపు లోపమే చెప్పని నేను చాలా స్పష్టంగా తెలియజేసుకోగలుగుతున్నాను. అందుకని ఎప్పుడూ కూడా క్యాడర్లో ఎప్పుడూ తప్పు ఉండదండి. వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా వాళ్ళు మిమ్మల్ని నమ్మి ముందుకు వచ్చినప్పుడు మీ యొక్క ఆలోచన కరెక్ట్గా ఉంటే, ఆచరణ కరెక్ట్గా ఉంటే దాని ఫలితం తప్పనిసరిగా మంచిదే ఉంటుందని చెప్పని నిన్న తమిళనాడులో వచ్చినటువంటి ఫలితం అందరికీ కూడా కనువిప్పు కలిగింది. దీన్ని ఎవరిని నేను ఉద్దేశించి ఏం మాట్లాడట్లేదు, నా మనసుకు అనిపించింది తెలియచేయాలని చెప్పని మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ మనం ఒక సంకల్పం అనుకున్నప్పుడు అది మంచిదే అయినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దానికోసం నిలబడి చూడండి, దాని ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.